హాయ్ ఫ్రెండ్స్, అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనమైతే పూణే క్లినిక్ ఎంతో రావడం జరిగిందండి. సో మన సబ్స్క్రైబర్ అయితే మనతోనే ఉన్నారు. సో మన సబ్స్క్రైబర్ మాటల్లోనే చూద్దామండి, మనకి ఈ ఫీల్ ఎలా ఉంది, ఏంటి, ఏమన్నా భయపడుతున్నారా, లేకపోతే ఏంటి, మనం ఎలా పరిచయం అయినారు, ఏంటి అనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది తన మాటలోనే విన్నాం. అసలు ఎలా పరిచయం అయినా నేను, అసలు ఏంటి, ఫస్ట్ యూట్యూబ్ ద్వారా ఫాలో అవుతుంది సబ్స్క్రైబర్ ని. ఆ తర్వాత మెయిల్ చేశాను, నాకు ఇలా రావాలని బ్రో, నేను మీతో పాటు వస్తాను, నాకు కొద్దిగా సేఫ్ గా ఫీల్ అవుతాను, నాకు కొద్దిగా భయం ఉండదు అనే ఫీలింగ్ తో బ్రదర్ ని అప్రోచ్ అయ్యాను. బ్రదర్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి సరే అపాయింట్మెంట్ తీసుకుని అని చెప్పారు. ఇంకా అపాయింట్మెంట్ తీసుకుని ఇప్పుడు రావటం జరుగుతుంది. సో అపాయింట్మెంట్ అయితే తీసుకున్నారండి. తర్వాత అనేది తను అన్ని డీటెయిల్స్ కనుక్కున్నారు. ప్రతి ఒక్క డీటెయిల్స్ కనుక్కున్నారా, ఎలా గ్రాఫ్ట్ కి ఏంటి, డాక్టర్ ఎవరు, ఎలా ఏముంటది, ప్రొసీజర్ ఏమి ఉంటది అని ప్రతి ఒక్క డీటెయిల్స్. అపాయింట్మెంట్ రోజే మొత్తం మనకు అన్ని డీటెయిల్స్ చెప్తారు. మనం చూస్ చేసుకోవచ్చు ఎవరు ఎట్లా ఏంటి, మనకి ఏ టెక్నిక్ కావాలి, ఆ ఏ టెక్నిక్ ఎంత కాస్ట్ ఉంటది, అన్ని ఓకే అయిన తర్వాత నాకు ఏదైతే బెటర్ ఉంటుందో అన్ని నాకు మనీగా కూడా అన్ని చూసుకున్న తర్వాత నాకు బిగ్ చూస్ చేసుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే కనుక్కున్నారండి. డీటెయిల్స్ కనుక్కుంటేనే ఇక్కడ దాకా రావడం జరిగింది. సో మనతో కూడా మాట్లాడడం జరిగింది. చాలానే ఇన్ఫర్మేషన్ తనకి కూడా తెలుసు అండి. నేను చాలానే చెప్పడం జరిగింది తన డౌట్స్ అన్ని. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా డౌట్స్ అనేది ఇంకా కొన్ని వస్తాయి. ప్రతి ఒక్కటి మనం సపోర్ట్ చేస్తూ ఉంటామండి. ప్రతి డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అనేది డాక్టర్స్ అనేది నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా ఉంటుంది ప్రొసీజర్, ఎన్ని రోజులు అవుతుంది, ఏంటి, మీకు ఎన్ని గ్రాఫ్ట్లు పడతాయి అనేది. డైరెక్ట్ గా వచ్చాం కాబట్టి ఇప్పుడు సర్జరీ చేస్తారు కాబట్టి ఇప్పుడు చెప్పడం జరుగుతుందండి. హాఫ్ డే లో కంప్లీట్ అయిపోతుంది హాఫ్ సర్జరీ అనేది, అంటే ఎన్ని గ్రాఫ్ట్ అనేది అన్ని చెప్పడం జరుగుతుంది, ఎంత కాస్ట్ ఏంటి అనేది కూడా అప్పుడే వాళ్ళు చెక్ చేసి చెప్తుంది. ఇప్పుడు ఫీల్ ఎలా ఉంది, భయపడుతున్నావు, నర్వస్ ఉన్నావు, లేదంటే కొంచెం నర్వస్ ఉంది, బట్ మీరున్నారుగా కొద్దిగా ఇబ్బంది లేదు అనే ఫీలింగ్ ఉంది. కొంచెం అయితే నర్వస్ ఉంటది మాగా, ఫస్ట్ టైం కదా కొద్దిగా నర్వస్ ఉంటది, సెట్ అవుతుంది అంతా అయిపోయింది. సో కొద్దిగా అయితే నర్వస్ గా ఉన్నారు. సో మనం కూడా లాస్ట్ వర్క్ అనేది ఉండడం జరుగుతుందంటే సర్జరీ ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి మొత్తం లాస్ట్ వరకు మనం అంటూ సపోర్ట్ అంటూ ఉంటాము. సో ఎలాంటి భయం అయితే ఏం ఉండదు. సో మాక్సిమం అనేది అనస్థీషియా ఇచ్చినప్పుడే కొంచెం పెయిన్ గా ఉంటుంది. మిగిలిన టైంలో పెయిన్ అనేది ఏమి ఉండదు. కొంచెం నమ్నెస్ గా, అంటే మొద్దుబారిపోయినట్టుగా అవుతుంది హెడ్ వరకు. సో మిగిలిన మన బాడీ మొత్తం మనకి తెలుస్తూ ఉంటది. అంటే మనం లెగవచ్చు, కూర్చోవచ్చు, మనకి టాయిలెట్కి వెళ్ళొచ్చు, బ్రేక్స్ తీసుకోవచ్చు, చాయ్ బ్రేక్ తీసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ తినడానికి కూడా మనం తినొచ్చు, అన్నీ చేయొచ్చు. ఇంకోటి మిగిలిన ప్రొసీజర్ ఏంటి, హెయిర్ లైన్ ఎలా గీశారు, తనకి ఎలాంటి హెయిర్ లైన్ ఇష్టం ఉంది, ఏంటి అనేది రానున్న వీడియోస్ లో చూద్దాం. తన బాలన్స్ కండిషన్ ఏంటి అనేది కూడా తన నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుందండి. సో ఎన్ని సంవత్సరాల నుంచి తను హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు, ముందర ఏమైనా కేర్ తీసుకున్నారా లేదా, తర్వాత ఇప్పుడు సర్జరీ తర్వాత ఎలాంటి కేర్ తీసుకుంటారు అనేది తన మాటలోనే మొత్తం అన్ని కనుక్కున్నాండి. ప్రతి ఒక్క వీడియో మీరు గమనిస్తే ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మొత్తం వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీ సపోర్ట్ ఇలానే ఇస్తే మంచి కంటెంట్ కూడా మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్. సనిగా బాయ్.